అన్న 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 నా వైఫ్ ఫోన్ అన్న. ఆడి పేరం ఫోన్ చేసింది, నోరు మూసుకొని సైలెంట్ గా ఉండు. ప్లీజ్ సైలెన్స్ అన్న, మా వైఫ్ ఫోన్ అన్న. సిచ్యువేషన్ అర్థం చేసుకున్నా. మాస్టర్ కొట్టుడు అప్ మాస్టర్, వైఫ్ ఫోను. హలో బంగారం. హలో, ఎక్కడున్నావు నువ్వు? ఆఫీస్లో. వైన్ షాప్ లోనే కదా ఉన్నావు? లేదే, వైన్ షాప్ లో ఉంటే సౌండ్ వస్తుందిగా. నాకు తెలుసులే కానీ రాత్రికి వంట చేయమంటావు? నీకెందుకమ్మా శ్రమ, వచ్చేటప్పుడు కర్రీ పాయింట్ నుంచి కర్రీ తీసుకొచ్చేస్తానుగా. మరి డైపర్స్ ఎవరు తెస్తారు? పాపకి డైపర్స్ కూడా తెస్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ ఎవరిబడి, థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ. రే మాడుకోండ్రా మాస్టర్, మీరు కొట్టండి. ఎంత యూనిటీరా, ఇదే యూనిటీ ఇండియా మొత్తం ఉంటే ఎంత డెవలప్ అయిపోదునో. సర్రా నేను వెళ్ళాలి. బాయ్ రా. రేయ్ ఆగు. అదేంట్రా కరెక్ట్గా 8 గంటలకే ఎస్కేప్ అవుతున్నావు? రేయ్ అన్నయ్యని పికప్ చేసుకోవాలరా. నమ్మలేకపోతున్నాను రా. రే ఆడు చెప్పింది నిజమై ఉంటుంది, వదలరా. నాకు నమ్మకం లేదురా. నమ్మాలరా, నమ్మకమే జీవితం. ఫ్రెండ్ని కూడా నమ్మవా? మాత పిత గురు, ఈ లిస్ట్లో మనలాంటి వాళ్ళకి దేవుడు కాదురా, ఫ్రెండ్. నిజం. అమ్మ అయితేనే నాన్న అంటే నమ్ముతున్నావు, నాన్న ఇదే ఆకాశం ఇదే భూమి అంటే నమ్ముతున్నావు, మన టీచరు ఇదే ఆ అంటే నమ్ముతున్నావు. మరి ఫ్రెండ్ ఎందుకు నమ్మవు? రే ఈ దమ్ము కొడితే ఘాటుకుంటుంది, ఈ బ్రాండ్ డూప్లికేట్, ఈ మందే ఫాస్ట్ ఎక్కుతుంది, ఇవన్నీ మనకి నేర్పించేది ఫ్రెండేరా. ఇద్దరు వెళ్ళి బైక్లో 4 కూర్చోవచ్చని మనం నేర్పించేది ఫ్రెండ్ రా. రన్నింగ్ బస్లో సింగిల్ లెగ్తో లాస్ట్ స్టెప్ మీద నిల్చోవచ్చు మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఫ్రెండ్ రా. అంతెందుకురా, అండర్వేర్ కనిపించేటట్టు జీన్స్ చేస్తే అమ్మాయిలు పెచ్చగా చూస్తారని దగ్గరుండి మనం నేర్పించేవాడే ఫ్రెండ్ రా. అలాంటి ఫ్రెండ్ చెప్పినా నువ్వు నమ్మవా? థ్యాంక్ యూ బ్రో. అదంతా ఉండి ముందు వాడు నమ్ముతున్నానని చెప్పు. నమ్ముతున్నాను రా, పో. వస్తాను రా. హలో, ఏంటి సార్, వస్తారా లేదా ఆటోలో వెళ్ళమంటారా? 5 minutesలో ఉంటాను. సరిగ్గా చెప్పు, ఎంతసేపు అవుతుంది? 5 minutesలో వస్తున్నాను, ఫోన్ పెట్టే. నువ్వు వెళ్ళు, నేను తర్వాత. సరే బాయ్. తొందరగా దిగు. బ్యాగ్ ఇవ్వు. బాయ్. రేపు మీట్ అవుదాం. మామ ఒక 90 చెప్పరా. నిన్నే ఫోన్లో ఒక ఆర్డర్ చెప్పు, అందరూ కలిసి తాగుదాం. రేడు మాట్లాడితే నాకు వినిపించలేదు, నీకేమైనా వినిపించిందా? బాగా వినిపించిందిరా, ప్రామిస్. చెప్పరా కొత్త పెళ్లి కొడక. మోసపోయినరా బావా. ఏమైందిరా? ఈ మ్యారేజ్ జరగదు. ఏడవకుండా చెప్పరా. ఏం చెప్పను రా, అయిపోయిందిరా, ఇట్స్ డన్, అయిపోయింది మొత్తం. సరే నువ్వు పని చేయి, భీమిలి రిసార్ట్కి అర్జెంట్గా వచ్చి మేము వస్తాం. రే ఏదో డబ్బులు అవసరం ఉన్నాయన్నావంట, నాతో చెప్పుండొచ్చుగా, ఎక్కడో దగ్గర అరేంజ్ చేసేవాడినిగా. రే అసలు అంత అర్జెంట్ ఏం లేదురా, అమౌంట్ కావాలంటే అడుగుతాను కదరా, దానిలో ఒక ప్రాబ్లం ఉంది. హలో, బిల్డర్ జగన్నాథ్ అని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. సైట్కి వచ్చి సూపర్వైజర్తో ఏదో గొడవ పెట్టుకుని వెళ్ళామంట. అవును సార్, 6 ఇళ్ళు కట్టే చోట మీరు 20 ఇళ్ళు కడుతున్నారు. మా అందరి దగ్గర ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసేసుకున్నారు. అప్రూవల్ లేని బిల్డింగ్స్కి బ్యాంక్స్ లోన్స్ ఇవ్వని మీకు తెలియదా సార్? ఇప్పుడు సడన్ గా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వనంటున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి అరేంజ్ అవుతాయి సార్? 3 నెలల్లో మిగతా డబ్బు కట్టకపోతే అడ్వాన్స్ తిరిగి ఇవ్వమని రాయించుకున్నారు. ఫుల్ అమౌంట్ సెటిల్ చేయబోతే అది మీ తలరాత, దానికి మేమేం చేయగలం? ప్రాబ్లం క్రియేట్ చేయకుండా సైలెంట్గా ఉంటే అన్నతో మాట్లాడి పైనున్న 3 బెడ్రూమ్ ఫ్లాటే నీకు ఇప్పిస్తా, సరేనా? సార్ మీ ఆఫర్కి చాలా థ్యాంక్స్. అప్రూవల్ లేని ఇంటికి ఇచ్చిన అడ్వాన్స్లన్నీ ఎవరూ ప్రాబ్లం క్రియేట్ చేయకముందే తిరిగి ఇచ్చేయండి, లేకపోతే మొత్తం బిల్డింగ్కే సీల్ వేయించాల్సి వస్తుంది. తమ్ముడు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. మేము తలుచుకుంటే ఏంటి చంపేస్తారా? సార్ మీ పిల్లల కోసం పాపాన్ని మాత్రమే మిగల్చకండి, కొంచెం పుణ్యాన్ని కూడా మూటగట్టుకోండి. సరే తమ్ముడు, నువ్వు చెప్పినట్టే అందరు అడ్వాన్సులు తిరిగి ఇచ్చేస్తాం. నువ్వు జాగ్రత్తగా ఉండు. చాలా థ్యాంక్స్ సార్.
చేయాలి? ఏదన్నా ఉంటే మనం మాట్లాడుకుందాం. ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు. చెప్పేది విను. కిందకి దిగు. అందరూ వెళ్ళండి, నేను చచ్చిపోబోతున్నాను. మా ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అది లేని జీవితం నాకొద్దు. అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. దయచేసి నన్ను ఎవరో కాపాడడానికి ప్రయత్నించకండి. కమ్ డౌన్. రే ఆ రోజు ఎగ్జామ్ లో ఒక అమ్మాయి కలిసాను, కిందకి దిగు. పక్కన కూర్చొని కాపీ కొడుతున్నాను. అవును, ఈ అమ్మాయి. మై డియర్ ఆడియన్స్, మిమ్మల్ని చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. ఒక 2 నిమిషాలు. మా ఆవిడతో లాస్ట్ టైం ఫోన్ మాట్లాడి ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతా. హలో హలో హలో, యారండి? హలో, నేనే మాట్లాడుతున్నానే. హలో, సిగ్నల్ లేదండి. ఏంటో టవర్ మీద ఉండి మాట్లాడుతున్నానే, నాకే సిగ్నల్ లేదంటావా? నేను ఇక్కడ నుంచి నీ పేరు రాసి దూకు మరీ చచ్చిపోతాను ఇవాళ. నేను చావటం కన్ఫర్మే. అయ్యో, ఏంటండి అంటున్నారు? ఇది మాత్రం పడుతుందే. నిన్నేమన్నావే నువ్వు? పైకి ఎక్కరా. చా ఇంకేమొద్దు. అక్కడొకడు చావబోతున్నాడు. సెన్స్ లేకుండా వీడియోలు తీస్తున్నారు. మీరేంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఎవరైనా పైకి వెళ్ళి కాపాడొచ్చుగా. మాటకి టీవీలో అంటుంటారుగా, లేడీస్ అండ్ జెంట్స్ ఈక్వల్, లేడీస్ అండ్ జెంట్స్ ఈక్వల్ అని. మీరెక్కి కాపాడొచ్చుగా. నేను స్కర్ట్ వేసుకొచ్చాను, లేకపోతే ఎప్పుడో పైకెక్కేదాన్ని. అయ్యో, మిమ్మల్ని తక్కువ పట్టలేదండి. తనని ఇంప్రెస్ చేయరా, ఇరిటేట్ చేస్తావేంటి? ఎలారా ఇంప్రెస్ చేయడానికి ఏమైనా మంచి ఐడియా ఉంటే చెప్పరా మావా. నేను పోయాక నువ్వు హ్యాపీగా ఉండవే. నేను చచ్చిపోయాక నువ్వు మీ అమ్మ కలిసి ఊళ్ళో వెళ్ళండి. అటు చూడు. నేను చచ్చిపోతానన్న మాట వినపడదు కానీ నీకు మీ అమ్మకే ఇది మాత్రం వినపడుతుందా? బ్రదర్ ఆగండి బ్రదర్, వెయిట్ చేయండి బ్రదర్. బ్రదర్ నువ్వు లైన్లో ఉండు. పైకి మాత్రం రాదు బ్రదర్. నన్ను ఆపడానికి ప్రయత్నించుకో. అది కాదు బ్రదర్. నువ్వు ఒక్క స్టెప్ పైకి వచ్చిన నేను ఇక్కడ దూకి చచ్చిపోతా. నేను కూడా పైకి వస్తా, ఇద్దరు కలిసి దూకేద్దాం. నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? లవ్ ఫెయిలియర్ బ్రదర్. అయినా ఈ అమ్మాయిలు ఇంతే బ్రదర్. వాళ్ళలో ఉన్న యూనిటీ మన మగాల్లో లేదు బ్రదర్. ఇప్పుడు ఒక అమ్మాయికి బ్రేకప్ అయింది అనుకో, ఇమీడియట్ గా మనలాంటి మగేదోలు ఒక 100 మంది అమ్మాయి వెనకాల పడతాం. అదే ఒక అబ్బాయికి బ్రేకప్ అయింది అనుకో, ఏ ఒక్క అమ్మాయి అయినా దేకనన్నా దేకుద్దా? ప్రసక్తే లేదు. అందుకే చెప్తున్నా బ్రదర్, నువ్వు ఒక్కడే దూకేవనుకో సూసైడ్ అవుతుంది. అదే మన ఇద్దరం కలిసి దూకేవనుకో ఈ ఆడవాళ్ళకి వ్యతిరేకంగా మనం చేసే మహా పోరాటం అవుతుంది. మర్చిపోయాను బ్రదర్, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? నా పిల్లల గురించి నీకు ఎందుకు బ్రదర్? నువ్వు నన్ను డైవర్ట్ చేయడానికి ట్రై చేయొద్దు బ్రదర్. నీ డౌట్లు తగలయ్యా. ఇందుకే అన్నాను బ్రదర్, మన మగాల్లో యూనిటీ ఉండదని. సార్ నువ్వేం చెప్పక, నువ్వు 1 2 3 కౌంట్ చేయి బ్రదర్. నేను దూకేస్తున్నా. కౌంట్ బ్రదర్. కాస్త వాల్యూమ్ పెంచు బ్రో. 2 2 3. పట్టేశారు బ్రదర్, వీళ్ళని పట్టేశారు బ్రదర్. నేను నెట్టి తీసామన్నా. నువ్వు ధైర్యంగా దూకు బ్రదర్. సింగిల్ జంప్ కు పోవాలంతే. జంప్ బ్రదర్, జంప్. కమ్ ఆన్ బ్రదర్, యు కెన్ డు ఇట్. నీలో ఉంది బ్రదర్. నమస్కారం అండి. పద ఒక్క నిమిషం సార్. థ్యాంక్స్ సూర్య. ఇట్స్ ఓకే సార్. నీ స్మార్ట్నెస్ వచ్చింది. ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ఒకసారి స్టేషన్కి వచ్చి కలవండి. అలాగే సార్, తప్పకుండా. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఆటో బ్రదర్, సీ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఒక బైట్ ఇస్తారా సార్? 1 సెకండ్. మీరు రండి జనని. ఈ రోజు నేను అంత ధైర్యంగా రిస్క్ చేసి అతని ప్రాణాలను కాపాడానంటే అది ఈవిడ వల్లనే. జనని ఇచ్చిన ధైర్యం, మోటివేషన్ వల్లనే అంత సాహసం చేశా. సో మన అందరి తరపున థ్యాంక్స్ టు జనని. ఓకేనా? థ్యాంక్ యూ అండి. రే మామ, టీవీలో కనిపిస్తాము, నమ్మకు చెప్పాలపా. ఇప్పుడు ఎందుకు నన్ను కెమెరా ముందుకు లాగావు? మీకు పబ్లిసిటీ కోసం అండి. టీవీ వాళ్ళు ఊరుకుంటారా? ఈ న్యూస్ మాటికి చూపిస్తూనే ఉంటారు. అసలు సూపర్ అండి, వైజాగ్ మొత్తం ఫేమస్ అయిపోతారు. కాదు, ఇంట్లో వాళ్ళు చూస్తే నీ గురించి నా గురించి తప్పుగా అనుకుంటారు. అలా అనుకున్నా ఒక రకంగా మంచిదే కదండి. నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. నీ ఫోన్ నెంబర్ చెప్పు. మా నెంబర్ అంటారా? 9449 33 22 229 అండి. టీవీ చూసి మా ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారనుకో, నిన్ను మీ ఇంటికి వచ్చి మరీ కొడతాను. రావే. నిజంగానే కొడద్దంటావరా మావా? మావా, వార్తో మొదలైన ప్రేమ చాలా వండర్ఫుల్గా ఉంటుందిరా, నన్ను నమ్ము. చూస్తున్నావా టీవీ? దానికి అన్ని నా బుద్ధులే. లత,
మీ పిన్ని లైన్లో ఉంది, మాట్లాడు. వస్తున్నా అత్తయ్య వస్తుంది. నేను మళ్ళీ ఇప్పుడే కాల్ చేస్తానే. మీరు రెండు జనని ఈ రోజు అంత ధైర్యంగా రిస్క్ అవును తీసుకుని అది కాపాడండి. మధ్యననే. అది ఇవ్వడం. నాకు మాత్రం ఏం తెలుసు అది టీవీలో నాకు కనిపిస్తుందని. లేకపోతే సినిమా స్టార్లా తయారు చేసి పంపను. ఇదిగో ఇక్కడే ఉంది, ఇస్తున్నా. ఎవరు మాట్లాడు. ఆమమ్మా వెళ్తాను. ఒక నిమిషం, అమ్మ మాట్లాడుతుందంట. లేనని చెప్పచ్చు కదా. పిన్ని చెప్పు, ఇంకేమిటి? హలో, ఎవరు? నేను జనని. హాయ్ జనని. ఎక్కడున్నావు? నేను ఇప్పుడు భయపడకు, నిన్నేం కొట్టనులే గాని. ఎక్కడున్నావు చెప్పు. మా ఫ్రెండ్ పెళ్ళంటే ఫ్రెండ్స్ అందరు కలిసి రిసెప్షన్కి వచ్చాం. ఓకే, అక్కడే ఉండు, వస్తున్నా. సెల్ఫీయా? రమేష్ గా రారా. ఎదవల్లారా, అసలు సెల్ఫీ అనేది ఎందుకు కనిపెట్టరు తెలుసా? హలో, చెప్పు. శైలు, 1 సెకండ్. చెప్పండి రమేష్. ఒక్క నిమిషం, ఇప్పుడు చూడండి చెప్తా. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? యా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సీ యూ అగైన్. ఇలాంటి కుల్ఫీలతో సెల్ఫీలు దిగడానికేరా సెల్ఫీ అనే టెక్నాలజీ కనిపెట్టింది. మీలాంటి పెచ్చ ఫేస్లతో రుద్దుకుంటూ దిగడానికి కాదురా. నువ్వు సూపర్ రా బావా. ఒక చిన్న మ్యాటర్, నాకు తెలిసిన ఇంకొక కుల్ఫీ నీతో సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నా. కుల్ఫీ? ఎస్. ఎక్కడ? అదిగో అక్కడ. సెల్ఫీ దిగుతావా? సెల్ఫీ? ఇంటికి రా, ఇంకోసారి సెల్ఫీ తీసుకోకుండా చేస్తాను. ఊరికే సరదాగా. తెలుసు, నాకు అన్ని చక్కగా తెలుసు. నువ్వేం చెయ్యో నాకు తెలుసు. మనం కూడా సెల్ఫీ. రుచిగా మీ ఆయన కొండి హాయ్. దిస్ ఇస్ సంథింగ్ ఫర్ యూ. ఏంటిది? ఇది ఆ ఆటో డ్రైవర్ని కాపాడినందుకు. ఓ థ్యాంక్స్. బై ద వే, ఆ ఇంటర్వ్యూ చూసి మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు? ఓ అదా, నేనే కాపాడిన రేంజ్కి అందరూ నన్ను మెచ్చుకున్నారు. అమ్మయ్య, ఆల్ హ్యాపీస్ కదా. డిన్నర్ అయిపోయిందా? డిన్నరా? ఏమండి, ఎవరైనా రిసెప్షన్కి వస్తే ఫంక్షన్ ఎలా జరిగిందో అని అడుగుతారు. మీరేంటంటే డైరెక్ట్ ఫుడ్ గురించి అడుగుతున్నారు. ఎక్కడికో వెళ్ళిపోయారండి. మీరు పుట్టడమే ఇంత ఇంటెలిజెంట్గా పుట్టారా, లేదా పెరుగుతూ ఇంటెలిజెంట్ అయ్యారా? అదేలాగండి, పుట్టినప్పుడే ఇంటెలిజెంట్గా ఎలా పుట్టగలం? అదేం లేదండి, మన ఇంట్లో పెద్దలు అంటుంటారు కదా, పిల్లలు తండ్రిలా స్ట్రాంగ్గా పుట్టారని, లేదా తల్లిలా షార్ప్గా పుట్టారని. ఈ రెండిట్లో మీరు ఇది అని. ఓ, అలా చూస్తే నేను పుట్టినప్పుడే ఇంటెలిజెంట్గా పుట్టింటా. దానికి రీజన్ ఏంటంటే మా అమ్మ చాలా షార్ప్. మరి మీ నాన్నగారు? మీలాగా. నాలాగా? మా అమ్మాయిలు మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే మిమ్మల్ని టుమాంగి అని పిలుస్తాం. టుమ్మాంగియా అంటే? టుమాంగి అంటే చూడటానికి క్లవర్గా ఉంటారు, బట్ విషయం ఉండదు. ఏయ్ హలో, ఐ మీన్ కల్లా కపటం లేకుండా ఉండే అమాయకులని అర్థం. మీరంటుంటే ఎందుకో తిడుతున్నా పొగుడుతున్నట్టే ఉంది. ఓకేలేండి. సరే, నేను వెళ్తా. జనని, ఫ్రెండ్స్ ఇటు చూడండి. ఫ్రెండ్ అనే పేరుతో సైట్ కొడితే నాకు అస్సలు నచ్చదు. ఫ్రెండ్ అంటే లాస్ట్ వరకు ఫ్రెండ్ లాగానే ఉండాలి. లేదా నన్ను ఇంప్రెస్ చేసి లవ్ చేయాలనుకున్నారనుకో, ఓపెన్ గానే ట్రై చేయండి. సో ఫ్రెండ్ అంటారా, ట్రై చేస్తారా? ఏం చేయమంటారు? వన్ డే టైం అడుగు. వన్ డే. నాకు 1 డే టైం కావాలండి. 1 డేయా? దేనికి? 24 hours లో తెలుస్తుంది కదండి. ఓకే, చూద్దాంగా. బాయ్. బాబు టీ. థ్యాంక్స్ ఆంటీ. అవును, మా జనంలో మీకు అంతగా ఏం నచ్చింది? జననీలో నాకేం నచ్చిందని చెప్పాలంటే, ఓపెన్గా మాడుకోవాలంటే ఆంటీ, ఈ గ్లాసే చిన్నది, అందులో కూడా సగమే టీ పోసారు చూసారా. ఎక్కడికో వెళ్ళిపోయారంటీ మీరు. కుటుంబాన్ని అలాగే నడపాలంటీ. నేను అంకుల్లాగా
అనవసరం ఖర్చు పెడతా, లూజ్ హ్యాండ్, వచ్చిన డబ్బులే నిలవవు. కానీ మన జనని అచ్చం ఇలా ఆంటీ, చాలా బ్రిలియంట్. అదే నా లైఫ్లో కూడా జని లాంటి ఒక అమ్మాయి బాబు, మా అమ్మాయిని 2-3 సార్లు చూశానంటున్నావు. మా అమ్మాయి గురించి నీకేం తెలుసు? జనని గురించి నాకేం తెలుసు అంటే అది అంకుల్ 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన మీకే తెలియని ఒక సీక్రెట్. మన జనని గురించి నాకు తెలుసు అంకుల్. వాట్? మన జననీకి 3 బ్యాక్లాగ్లు ఉన్నాయి అంకుల్. మొన్న ఎగ్జామ్ నాతోనే కదా రాసింది. ఈ విషయం మన ఆంటీకి కూడా తెలిసే. ఆంటీ అవును, మీరు చెప్పేది నేనెందుకు నమ్మాలి? ఓ, ఈ ఫోటో చూసి కన్ఫ్యూజ్ అయిపోయారా? యాక్చువల్లీ ఈ ఫోటో కూడా మన జననీ రెడీ చేయించింది అంకుల్. మీరు నోట్ చేశారంటే వేరే అమ్మాయి బాడీకి తన ఫేస్ని పెట్టి లైటింగ్తో పాటు ఏం మ్యాచ్ చేసింది అంకుల్. ఇన్ని తెలివితేటలు మనకి యాడ్ ఉంటాయి అంకుల్. హలో, అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? మీ గురించి అంకుల్ మీ అమ్మాయి భాషలో చెప్పాలంటే మీరొక డుమాంగి అంకుల్. డుమాంగ్యా? చూడ్డానికి బాగా మేధావులా ఉంటారు, కానీ మ్యాటర్ ఉండదు. వాట్? అదే అంకుల్, కల్లా కపటం లేని మనిషిని చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంకుల్. బాబు, ఇంకో టీ కావాలా? ఇచ్చేయండి ఆంటీ. ఆంటీకి నేను బాగా నచ్చినట్టున్నాను అంకుల్. ఒకవేళ మీ నాన్నగారి జాబ్ మీకు వస్తే మంత్లీ ఎంత వస్తుంది? అది మినిమం ఓ 30,000. సో నైస్. ఏ ఇక్కడేంటి? హాయ్. ఏం లేదు జన్ని, ఊరినే మీ నాన్నగారు ఒకసారి కలిసి వెళ్దామని వచ్చా. మా ఫాదర్ నా? ఎందుకు? చూడు జనని, నేను పడేయడానికి మినిమం 2 నెలలు పడుతుంది. 2 నెలలు ఎలాగైనా పడిపోతావు అనుకో, కానీ దాని తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చి మా డాడీ నువ్వు అన్నారు, మా మమ్మీ నువ్వు అన్నారు, మా ఫ్యామిలీ నువ్వు అన్నారు అన్నావు అనుకో, నా 2 నెలలు బొక్క. అందుకే ముందు వెళ్ళి ఫ్యామిలీని పడేసి వచ్చా. ఇప్పుడు మనం క్లియర్ కదా? హలో, క్లియరా? ఏంటి క్లియర్? దేనికి క్లియర్? జర్నీ ఒక నిమిషం. ఐ లవ్ యూ జర్నీ. లుక్ సత్య, టైం వేస్ట్ చేసుకోవద్దు. మా ఇంట్లో లవ్ గివ్ అంటే తోలు తీస్తారు. వెళ్ళు. అలా అంటే ఎలా జర్నీ? ఎన్నాళ్ళ నుంచి ట్రై చేస్తున్నారు? 10 months 3 days బ్రదర్. 10 months 3 days బ్రో, ప్రపోజ్ చేసి. ప్రపోజా? నేను కూడా జరుచుకున్నాను బ్రదర్. ఈ మధ్యన ఏవో వస్తున్నాయి. చాలా టైం అయింది జర్నీ. సరే పని చేయండి బ్రదర్, నేను జస్ట్ జర్నీ ఫాదర్తో మాట్లాడొస్తున్నా. ఆయన మంత్కి మినిమం 30,000 శాలరీ ఉంటే చాలు ఓకే అనేస్తున్నారు. మీరు ఈ రూట్లో టైం వేస్ట్ చేయకుండా ఆ రూట్ నుంచి వచ్చారనుకోండి, ఈ జనని మీ జనని. అయితే అది వర్కౌట్ అవుతుందా? 100% బ్రో. థ్యాంక్ యూ బ్రదర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సూపర్ ఐడియా బ్రదర్. బ్రదర్ యా, మీరేమనుకోనంటే ఈ బొకే ఎలాగో ఈరోజు మీకు యూజ్ అవ్వదు. నాకన్నా ఇస్తే ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. నిశ్చయం. 3 months తర్వాత వచ్చి ఏం చేస్తానో చూడు. రచ్చే. ఐ లవ్ యూ జనని. ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఏయ్, నువ్వెందుకు పని కట్టుకుని మరి వాడిని రెచ్చగొట్టావు? వాడి అప్రోచ్ నచ్చకే వాడిని నేను అవాయిడ్ చేశాను. వాడేం చేసాడు? ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి లవ్ యాక్సెప్ట్ చేయమన్నాడు. అర్రే, రాంగ్ రూటు. పాపం వదిలే జన్ని. 10 నెలలు 3 రోజులు నీ వెనక్కి తిరిగాడు. ఇదే టైం ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేసినాడు అనుకో, ఈ పాటికి తండ్రి కూడా అయి ఉండేవాడు. అయినా మనం వచ్చిన ఐడియాకి 2-3 నెలల్లో మంచి ఉద్యోగంతో వచ్చేస్తాడు. అప్పుడు కూడా నువ్వు నో అనే అంటావు. అట్లీస్ట్ నిన్ను ప్రేమించిన పాపానికి ఆడికి ఉద్యోగం దొరికినట్టన్నా ఉంటుంది కదా. సో ఐ లవ్ యూ.